హలో, సోషల్ మీడియాలో అంటే దాదాపుగా నెట్టింట చాలా యాక్టివ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్పీజీ ఎంటర్ప్రైజ్ చైర్మన్ హర్ష్ గోయంకా తాజాగా ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. అది తెగ వైరల్ అవుతోంది. ఏమిటా పోస్ట్, ఎందుకంత వైరల్ అవుతోంది అంటే, అందులో విదేశాల్లోని రెస్టారెంట్స్లో మన దక్షిణ భారతదేశ బ్రేక్ఫాస్ట్ల పేర్లు, ధరల గురించి ఆయన షేర్ చేశారనమాట. మరి విదేశాల్లో టిఫిన్ తినడం అంటే బ్రేక్ఫాస్ట్ చేయడం అంటే ఖచ్చితంగా రేట్లు ఎక్కువే ఉంటాయి. కానీ దానికి తగ్గట్టుగా ఆయన ఆ పోస్ట్ చేయడం, దానికి నెటిజన్లు కూడా స్పందించడం, ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అదేంటో చూద్దామా? ఆ పోస్ట్లో ఆయన అమెరికాలోని ఓ రెస్టారెంట్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయినటువంటి టిఫిన్స్కి అంటే అల్పాహారానికి ఫ్యాన్సీ పేర్లు పెట్టి మరీ అమ్మేయడం చూసి చాలా ఆశ్చర్యపోయారట. వాటి ధరలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాయట. మీకు కూడా కళ్ళు బైర్లు కమ్ముతాయి అన్నారట ఆయన. నిజంగా ఆ పేర్లు వింటే కనుక ఖానీకా మజా ఖతం, అంటే ఇలాంటి పేర్లతో తింటే తినడంలో ఉండే ఆనందం పోతుంది అనేటువంటి ఒక క్యాప్షన్ కూడా జోడించి మరి ఆ రెస్టారెంట్ మెనూని కూడా జడ్జ్ చేసి మరీ పోస్ట్ చేశారు ఆయన. అందులో మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ల విషయానికి వస్తే కనుక ఆ మెనూలో ఉన్న ఫ్యాన్సీ పేర్లు వరుసగా ఏమున్నాయంటే, వడకి ఏం పేరుందో తెలుసా? డంక్డ్ డోనట్ డిలైట్. ఎస్. ఇడ్లీకి ఏంటో తెలుసా? డంక్డ్ రైస్ కేక్ డిలైట్. దోశకి ఏంటో తెలుసా? నేక్డ్ క్రేప్. ఇలా ఈ ఫ్యాన్సీ పేర్లు పెట్టి వాళ్ళంతా కూడా అక్కడ విక్రయించేస్తున్నారు. అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తున్నారు. సరే, ఈ పేర్లు వెరైటీగా బాగానే ఉన్నాయనుకుంటే వాటి రేట్స్ చూస్తే దిమ్మ తిరుగుతుంది. ఖచ్చితంగా నోరెళ్ళు పెడతారు. మీకు విషయం తెలుసా? ఒక దోశ ఎంతో తెలుసా? అంటే ప్లేట్ దోశ ధర 1400 రూపాయలు. ఇడ్లీ సాంబార్ ఎంతో తెలుసా? 1300. వడ ఎంతో తెలుసా? 1400 రూపాయలు. ఇలా మెనూలో ధరలు కూడా ఉన్నాయి అక్కడ. ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బహుశా వాళ్ళు ఈ వంటకాలు తయారు చేయడానికి ఎంతమంది పని వాళ్ళని పెట్టుకున్నారో అందుకే కాబోసు వాళ్ళు చుక్కలు చూపించేలా ఈ ధరలు కూడా అని కామెంట్స్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు. రకరకాలుగా మొత్తానికి ఫన్నీయెస్ట్ పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు. అందరూ తలో రకంగా స్పందిస్తున్నారు. హర్ష గోయంకా పెట్టిన పోస్టులు, ఆఫ్ కోర్స్ ఆనంద్ మహీంద్రా కూడా అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. చాలా మంచి పోస్టులు పెడుతూ ఉంటారు. నెట్టింట అంతా కూడా నెటిజన్లంతా కూడా తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు హర్ష గోయంకా పెట్టిన ఈ దక్షిణ భారతదేశ టిఫిన్లకు సంబంధించి వాటి రేట్స్కి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఈ పోస్ట్ అయితే వైరల్ అవుతోంది. నెట్టింట ట్రెండింగ్గా మారింది.